గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవర్తంగా 2 రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. జనగామ, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్ ఈ 8 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది సందీప్. మిగతా జిల్లాలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ములుగు, మహబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కొన్ని చోట్ల చెదురుమదురు జిల్లా వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిన్న జనగామ జిల్లా వడ్లకొండలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా నిన్న వర్షం కురిసింది. రాష్ట్రంలో మరొక 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో సండే రోజు కూడా, ఈ రోజు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు, తర్వాత రోజుల్లో పలు జిల్లాలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడవచ్చని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీరున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రము, రాత్రి పూట ఈదురుగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల కురిసినటువంటి వర్షాలతోటి ఇటు వాగులు ప్రవహిస్తున్నాయి, అటు నదుల్లోకి కూడా వాగుల ప్రవాహం వచ్చి చేరుతుంది. చెరువుల్లోకి కూడా కొత్తగా నీరు వచ్చి చేరడంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు చాలా సంబరపడుతున్నారు సందీప్. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షమే ఎక్కువగా వర్షపాతం కురిసినట్టుగా భావించవచ్చు. అత్యధిక వర్షపాతము గత 2 రోజుల నుంచి నమోదైంది. ఈ వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంతగా వర్షం పడలేదు. పడుతున్నటువంటి వర్షము అన్ని రకాలుగా రైతాంగానికి చాలా ఊరటనిస్తుంది, పంటలకు ప్రాణం పోస్తుంది. దీంతో రైతాంగం మాత్రము, రైతుల కుటుంబాలు మాత్రము చాలా ఆనందంగా ఉన్నాయి. మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా కనుక వర్షాలు కంటిన్యూ అవుతాయి, చెరువులోకి కొంచెం నీరు వచ్చే అవకాశం ఉంది. వాగులు కూడా ప్రవహించడం వల్ల ఆ వాగుల ప్రవాహంతో మన గోదావరి, కృష్ణా నది కూడా ఇంకా ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మాత్రము విపరీతమైనటువంటి వర్షం కొడుతుంది. మొన్న ఏదైతే శుక్రవారం రోజు భారీగా వర్షం పడ్డదో అదే సీన్ మళ్ళా నిన్న కూడా రిపీట్ అయింది. అదే విధంగా శనివారం కూడా నిన్న సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదైంది. వర్షం తంచుకొట్టింది. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా కాప్రాలో 7.78 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో నగర ప్రజలు మరింత ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. దీంతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హైడ్రాతో కలిసి పర్యవేక్షణ చేశారు. అధికారులను కూడా ఆదేశించారు. జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండాలని, ఎవరు సెలవులు కూడా తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జోనల్ అధికారులు తమ పరిధిలోని జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, ఇంజనీర్లు, ఇతర అధికారులతో హైడ్రా, ట్రాఫిక్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం ఏర్పాటు చేసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాటర్ లాగింగ్ పాయింట్లు, వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలతోటి హైదరాబాద్ జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి
ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోని నీటి మట్టం ఎక్కువగా పెరిగింది. ఈ ప్రాంతాల్లోని కాల్వలు, చెరువులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అయితే క్యాజువల్ గా అయితే ఆగస్టు, సెప్టెంబర్ లో కురిసేటువంటి భారీ వర్షాలకు ఈ జంట జలాశయాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంటాయి. కానీ ఈసారి జూలైలోనే హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో ఇటు జంట జలాశయాలు ఫుల్ లెవెల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులకు గాను ప్రస్తుతానికి 1783 అడుగులకు చేరుకుంది. ఇక హిమాయత్ సాగర్ ట్యాంకు ఫుల్ లెవెల్ 1763 అడుగులకు గాను ప్రస్తుతానికి 1760 అడుగులకు చేరుకుంది. అంటే 95% వాటరు మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు చేరుకుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లు కూడా ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతోటి ఈ ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది సందీప్. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. ఎందుకంటే జూరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడంతో జూరాల నుంచి 1,15,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఆ వరద అంతా కూడా దిగువకు వెళ్తుంది. తుంగభద్ర నుంచి 39,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో కూడా 39,000 క్యూసెక్ల అవుట్ ఫ్లో తుంగభద్ర వద్ద కూడా ఉంది. దీంతో అటు జూరాల, తుంగభద్ర రెండింటి ఇన్ఫ్లో కలిసి మొత్తము 1,56,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా 89,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటర్ ఎక్కువైపోయింది. కృష్ణా నది ప్రవహిస్తుంది. ఆదిలాబాద్ లో కురిసినటువంటి వర్షాలతోటి కాళేశ్వరం వద్ద నుంచి కూడా గోదావరి నది ప్రవహిస్తుంది సందీప్. సో మరొక 2-3 రోజుల పాటు భారీగా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరింతగా చెరువులోకి నీళ్లు వచ్చి వాగులు ప్రవహించే అవకాశం ఉంది. రాజపట్ల ముఖ్యంగా ఏకదాటిగా భారీ వర్షం కురవడం వల్ల ఆ పంట పొలాల పరిస్థితి ఏంటంటే రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు? అంటే ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాల వలన పంటలకు ఎలాంటి ముప్పు లేదు. పంటలకు ప్రాణం పోసేటువంటి వర్షం మాత్రమే పడుతుంది సందీప్ ఇప్పుడు. ఎందుకంటే భారీగా వర్షం మనకు ఒక వారం రోజుల పాటు విస్తారంగా వర్షం నమోదై వాగులు ఎక్కువగా ప్రవహించి వాగుల యొక్క వాటర్ తోటి కానీ చెరువులు మత్తడు బదిలి చెరువు ప్రవాహం ఎక్కువై కానీ నదులు పూర్తిగా ప్రవహిస్తే ఈ నదులకు లింకప్ గా ఉన్నట్టు వాగుల యొక్క బ్యాక్ వాటర్ తో కానీ మనకు ఎక్కువగా పంటలు నీట మునిగే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఎక్కువగా మనకు గోదావరి నది పరివాహక ప్రాంతము అటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో మాత్రం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మేజర్ గా మనకి 2 నదులు ఉన్నాయి కాబట్టి. దాంతో పాటు పలు జిల్లాలో ఉన్నటువంటి వాగుల ప్రవాహం ఎక్కువైతే కూడా ఆ వాగులకు పక్కన ఉన్నటువంటి పంట పొలాలకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ వాగుల పక్కన ఉన్నటువంటి బ్యాక్ వాటర్ తోటి ఏదైతే గ్రామాలు ఉంటాయో లేకుంటే సిటీలకు దగ్గర ఉన్నటువంటి వాగులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లోకి లోతట్టు ప్రాంతాల్లోకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో మూసీ నది ఉంది. మూసీ నది పొంగి ప్రవహిస్తే మూసీ నది పరివాహక ప్రాంతాలు కాళ్ళలోకి నీళ్లు వస్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటుంది. ఇక మనకు పంట పొలాలకు వచ్చేసి విలేజెస్ కి వచ్చేసి మనకు నదుల యొక్క ఇటు ప్రాణహిత నది ఉంటుంది. ఆదిలాబాద్ కి వచ్చేసి ప్రాణహిత నది అయినా పెంగంగ నది అయినా ఆ నదులకు అనుసంధానంగా ఉంటే వాగుల యొక్క బ్యాక్ వాటర్ తోటి ఇటు పంట పొలాలకు నీళ్లు వచ్చి చేస్తున్న క్రమంలో పంట పొలాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాగులు ఎక్కువగా ప్రవహించడం వలన చాలా గ్రామాలకు ఇంటర్లింక్ అంటే రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవస్థ రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి అటు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్ జిల్లాకైనా వరంగల్ జిల్లాకైనా ఏ జిల్లా చూసుకున్నప్పుడు చూడే చాలా చోట్ల కూడా ఇప్పుడు వాగుల పైన బ్రిడ్జిలు పడ్డాయి కాబట్టి గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలకు ఎక్కువ ఇబ్బంది ఉండకపోయే అవకాశం ఉంది. కానీ పంట పొలాలు మాత్రం నీట మునిగి దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు మనకు పత్తి పంటకు సంబంధించినటువంటిది ఎక్కువగా వేశారు కాబట్టి పత్తి పంటలో ఒక రకమైన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూగా మళ్ళీ భారీగా వర్షాలు పడద్దు. ఒక 5-6 రోజుల పాటు వర్షాలు పడి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వర్షం పడితే పత్తి పంటలకు ఏం కాదు.
కానీ ఒక 10-12 రోజుల పాటు కంటిన్యూగా వర్షం పడ్డదనుకో ఆ పత్తి కంప్లీట్ గా మురిగిపోయే అవకాశం ఉంటే పత్తి చేనులు ఎదగకుండా ఏపుగా పెరగకుండా అక్కడికే స్టకప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన వాతావరణం కానీ భారత వాతావరణ శాఖ అధికారులు కానీ 2-3 రోజుల పాటే వర్షాలు కురుస్తాయి, అది భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కానీ విస్తారంగా వర్షాలు మాత్రం పడే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికైతే పంటలన్నిటి కూడా సేఫ్ జోన్ లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన పంటలకు కొత్తగా ప్రాణం వచ్చిందని చెప్పొస్తుంది. అన్నదాతలు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరొక 2 రోజుల పాటు భారీగా వర్షం కురవాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారీగా వర్షాలు పడాలని కూడా కోరుకుంటున్నారు రైతాంగం. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.